దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరొక వాక్య భాగాన్నైతే మనం ధ్యానం చేద్దాం. 22వ కీర్తన 4వ చరణం. 22వ కీర్తన 4వ చరణం చదువుతున్నాను. మా పితరులు నీ యందు నమ్మికయుంచిరి, వారు నీ యందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పూట వాక్య బాగా సారాంశమును ధ్యానం చేద్దాము. ఇక్కడ ఈ యొక్క భాగంలో ఏమంటున్నారంటే, మా పూర్వీకులు మా పెద్దలందరూ కూడా ఏం చేశారంటే, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచారు, నమ్మకాన్ని ఉంచారు. వారి నమ్మకం ఉంచిన దానిని బట్టి నువ్వు ఏం చేస్తావంటే వారికి సహాయకుడివై ఉన్నావు, సహాయం చేశావు, వారిని రక్షించావు. దేవునికి స్తోత్రం. మనమును ఆయన యందు నమ్మకాన్ని ఉంచినప్పుడు, విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆయన మనల్ని రక్షించువాడు. ఇక్కడ క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే, మా పితరులు నీ యందు నమ్మకం ఉంచగా నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆయన యందు నమ్మకాన్ని ఉంచినప్పుడు, విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆయన తప్పనిసరిగా మనల్ని రక్షిస్తాడని దేవుని లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉంది, సెలవిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఆ నమ్మకం ఏంటి? బలీయమైన నమ్మకం. ఆ నమ్మకం ఏంటి? గట్టి నమ్మకం. ఆ విశ్వాసం ఏంటి? దేవుడు తప్పనిసరిగా, ఆ నమ్మకం ఏదనగా దేవుడు తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడు నమ్మకం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థించే మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదువుతాం. దేవుని వాక్యాన్ని చదివి ఏం చేస్తామంటే ఆయనను మార్గములలో ఆయన వెంబడిస్తాం. ఆయన చిత్తమును బట్టి ముందుకు వెళ్తాము. ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశములో ప్రయాణం చేస్తాం. మరి మత్తయి సువార్తలో కావచ్చు, 4వ అధ్యాయంలో మరి సువార్తలో చూచినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మీరందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని లేఖనాలను సుస్పష్టంగా ప్రకటించాడు, తెలియజేశాడు. గనుక యోర్దాను నదిలో అనేకులు తమ పాపములను ఒప్పుకొని అతని చేత బాప్తిసము పొందుతూ ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేస్తామండి? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, రక్షింపబడి బాప్తిసం పొందుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నమ్మకం ఉంచినప్పుడు ఆయన లేఖనాలను వెంబడిస్తాము, ఆయన లేఖనాల ప్రకారం జీవిస్తాము. ఇంక ఈ నమ్మకం ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో. ఇప్పుడు వీరు ఆయన నమ్మకం ఉంచారు, ఆయన యొక్క చిత్తములో, ఉద్దేశంలో ప్రయాణం చేశారు, ఆయనకు లోబడ్డారు, భయపడ్డారు, ఆయన కొరకు జీవించారు. అది మనం కూడా ఆయన లేఖనాలను వెంబడించినప్పుడు, ఆయన ఉద్దేశాల్లో ప్రయాణం చేసినప్పుడు, ఆయన చిత్తములో ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు తోడే ఉండి మనము ఆయన విశ్వసించినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. కాపాడుతాడు, తోడే ఉంటాడు, నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ నమ్మకం ఎప్పుడు వస్తుందో మనకు? ఎప్పుడైతే లేఖనాలను చదువుతామో. అందుకే దేవుడు లేఖనాలను మనకి ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని చదవకుండా మనకు విశ్వాసం రాదు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళి. ఇప్పుడు మేము కూడా ఈ వర్తమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలు, వినడం మంచిదే. ఈ లేఖనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ వాక్య సందేశాలను మీరు ఈ విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వినడం మంచిది. కానీ
అది మాత్రమే సరిపోదు, కానీ మీ ఆలయాలకి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైతే క్రమంగా వెళ్ళడం లేదో క్రమంగా వెళ్ళండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళాలి. సరే, ఉద్యోగస్తులు ఉద్యోగరీత్యా ఉంటే వారు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మనం ఏం చేయలేం. మరి చదువుకునే పిల్లలు కాలేజీ పర్పస్ ఉంటే ఏం చేయలేం, స్కూల్స్ ఉంటే ఏం చేయలేం. నేను చెప్పేది ఏంటంటే వీలుని బట్టి ఉపవాస ప్రార్థనకు వెళ్ళడం అలవాటుగా మార్చుకోవాలి. వెళ్తున్న వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడు తన దాసుల ద్వారా, దేవుడు వాక్యము తన ఆత్మ ప్రేరేపణ ద్వారా దైవ సేవకులను దైవజనులు ప్రేరేపించి అందిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు విన్నప్పుడు వినటం ద్వారా నీకేం చేస్తుందంటే విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఇంట్లో ఉండిపోయినాం అనుకోండి, మనం ఏదో పనుల్లో ఉండిపోయినాం అనుకోండి, మనకు దేవుని మీద మనసున్నా కూడా మనం అంత పెద్దగా ఏం చేయలేమంటే డెప్త్గా, అంటే అంత లోతుగా అంత సమీపంగా దేవుని సన్నిధికి వెళ్ళలేము. ఇక్కడ మా పితరులు నీ యందు నమ్మకించగా నీవు వారిని రక్షించావు. హల్లెలూయా. కాబట్టి వారికి నాయకులు ఉన్నారు, ఆ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వారు దేవుని యొక్క వర్తమానాన్ని వాళ్ళకి అందించేవారు, నమ్మారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, మరి యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళి మార్క్స్ వార్త చూచినప్పుడు అక్కడ ఓచ చేయగలవాన్ని చూచి నీ చేయి చాపు అన్నాడు సమాజ మందిరంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీవు ఆయన సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా వినడం ద్వారా, ఇంట్లో దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ఉపవాస ప్రార్థనకు వెళ్ళడము ద్వారా నీకు విశ్వాసము బలపరచడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం లేఖనాల్లో తోమాను గురించి తెలుసుకుంటాం, చూస్తాం, చదువుకున్నాం, విన్నాం. ఏమంటే అందరి శిష్యులు మేము ప్రభువును చూచాము అంటే తోమా అంటాడు, నేను ఆయన పొందిన గాయములలో ఏలు ఉంచితేనే కానీ, పక్కలో తడివి చూస్తే కానీ నమ్మను అంటాడు మిగిలిన శిష్యులతో. హల్లెలూయా. కానీ యేసు ప్రభువారు మరి అతని మనస్సు ఏ విధంగా ఉందంటే, మీరు చెప్పేదంటే నాకు నమ్మకం రావడం లేదు, విశ్వాసం రావడం లేదు. ఆయన పొందిన దెబ్బలు నేను పరిశీలించి చూస్తే కానీ, వేలు ఉంచి చూస్తే కానీ నమ్మను అన్నాడు. అందుకు దేవుడు ఎంత కృపామయుడంటే, దేవుడు ఎంత కరుణా సంపన్నుడంటే, పోతే పో వినకుండలేదు. కానీ అతను ఉన్నప్పుడు అతన్ని దర్శించి రా తోమా నా ప్రక్కన తడిని చూడన్నాడు. మరి నా యొక్క గాయములలో నీ వేలును ఉంచి అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు అతడు చూచి ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం దేవుని లేఖనాలను చదివినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, విన్నప్పుడు దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనకు అనుదినము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసం బలపరచబడుతుంది. నమ్మారు వాళ్ళు. కాబట్టి మనం సమస్యల్లో, ఇబ్బందుల్లో నీవు క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో కలుసుకున్నప్పుడు, మరి మాబోటి వారు వర్తమానములు ఇచ్చినప్పుడు కూడా మిగిలిన సమయాల్లో వింటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు, బలపరుస్తాడు, నీకు తోడై ఉంటాడు. మరలా కలుసుకునే పర్యంతరము భయపడవద్దు, దిగులు పడవద్దు. మరి ఈ సమయంలో మోకరించి దేవుణ్ణి అడుగు, ప్రభువా మా నమ్మకాన్ని మరింత బలపరచు, నాకు సహాయం చేయి, నాకు తోడై ఉండు ప్రభువా, నీ సహాయంతో నాకు అనుగ్రహించు, నన్ను కూడా రక్షించు, నాలో కూడా నీ కార్యాలు చేయంటే ఆయన చేయకుండా ఉండడండి. తప్పనిసరిగా ఆయనకి సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. మరి నీ సమస్య ఏదైనప్పటికీ, నీ వ్యాధి ఏదైనప్పటికీ, నీ బలహీనత ఏదైనప్పటికీ, నీ శ్రమ ఏదైనప్పటికీ, ఆయన నిన్ను విడిపించువాడు, నీకు తోడే ఉండేవాడు. మరొక వర్తమానంలో కలుసుకుందాము. దేవుని అత్యంతమైన కృప మీకును మీ కుటుంబాలకు తోడే ఉండి
ఆయన నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.